హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ టిఫిన్ చేస్తారా? చాలా టైం అయింది, ఇప్పుడు వరకు ఉండరు. నేనైతే బాగా హెడేక్గా ఉండి లేట్గా లేచాను. నేను ఫుల్గా 2 or 3 డేస్కి నాకు హెడేక్ మామూలు అయిపోయింది. ఫుల్గా ఈ కణత నొప్పి వస్తుంది, కుడికన్ను నీరు గారుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి పాత పద్ధతులు అయితే ఉపయోగిస్తాను. ఈరోజు అయితే సొంటి చూస్తున్నారు కదా, ఈ సొంటి ఏంటంటే మనకి అల్లం ఎండబెట్టేస్తే సొంటిలాగా తయారవుతుంది. ఇదైతే ఈజీగా మనకి పొడి చేసుకోవచ్చు. ఈ పొడితోటి నేను కాఫీ తయారు చేసుకుంటున్నా, అది మీకు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నాకు కావలసిన వరకు కొన్ని పాలు తీసుకున్నాను. స్టవ్ పైన పెట్టేసి ఆల్రెడీ కాగిన పాలేవి, కాకపోతే మనం సొంటి పొడి వేసినప్పుడు కొంచెం మరిగించాలి కదా. పాలు అయితే మరిగాయి. మరగగానే నేను 2 స్పూన్స్ వచ్చేసి వేసుకున్న సొంటి పొడి. ఇది సొంటి పొడి తలనొప్పికి, గొంతు ఇన్ఫెక్షన్స్కి అన్నిటికీ ఉపయోగం ఉంటుంది. అది బెస్ట్ రెమెడీ అనమాట. తలనొప్పికి అయితే నేనైతే ఉపయోగిస్తున్నాను. 1 స్పూన్ వేసేసాను, ఎందుకంటే 1 కాఫీయే కలుపుకుంటాను కదా నేను, అందుకోసమని నాకు సరిపడా వేసుకున్నాను. మనం సొంటి వేసిన తర్వాత కూడా పాలు మరిగాయి. కాఫీ పొడి వేసి నేనైతే చాలా వరకు ఇలానే పాత పద్ధతులు అయితే ఫాలో అవుతాను. మనం ట్యాబ్లెట్స్కి పెట్టేవన్నీ కూడా ఇలా మనం ట్రై చేస్తే చాలా వరకు యూజ్ అయితే ఉంటుంది తప్పనిసరిగా. ఓకేనా ఫ్రెండ్స్, సొంటి కాఫీ అయితే రెడీ అయిపోయాయి. హెల్త్ బాగాలేనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా మనం వీక్లీ వన్స్ కనుక ఇలా సొంటి పొడి కనుక వాడితే హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా మంచిది. అరాయింపు లేకపోతే మనం ఇంత సొంటి కనుక సాది పాలల్లో కలిపి పిల్లలకి కనుక వేస్తే చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. మనం ట్యాబ్లెట్సే కాదు, ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి. ముందు ఇవి ఉపయోగించిన తర్వాతే ట్యాబ్లెట్స్ జోలికి వెళ్ళండి ఎవరైనా. హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.